హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి. ఇటువంటి కాయిన్స్ అయితే నాకు కావాలండి. నాతో అయితే ఒక బ్రదర్ అయితే కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది. వారైతే చెప్తున్నారు ఇటువంటి కాయిన్స్ అయితే నేను తీసుకుంటానని అయితే బల్లగుద్ది అయితే చెప్తున్నారు. నా దగ్గర కేవలం 4 కాయిన్స్ అయితే ఉన్నాయండి. వారికైతే చాలా ఎక్కువ కాయిన్స్ అయితే కావాలని అయితే అడుగుతున్నారు. సో ఆ అవకాశాన్ని అయితే మీ వద్దకైతే తీసుకురావడం అయితే జరిగింది. ఎవరి దగ్గర ఉన్నాయో లేదో అనేది మీరు చెక్ చేసుకోండి. ఉన్నట్లయితే నాతో కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ వీడియో మీకు ప్యాక్ అనిపించినట్లయితే దయచేసి వీడియోని మాత్రం చూడవద్దండి. మీకు నమ్మకం కలిగితేనే, నేను చెప్పే దాంట్లో వాస్తవం అనిపిస్తేనే ఈ వీడియోని చూడండి, ఓకేనా. ఎందుకంటే నేను ఇన్ని వీడియోస్ చేస్తుంది కూడా నమ్మకం లేని వారికి కాదండి. నమ్మకంతో ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో, నా ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వారి కోసం మాత్రమే నేను ఇంత ప్రయాసపడైతే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. చాలా మంది కూడా గత వీడియోస్ నుండి ఇప్పటి వరకు వీడియోస్ చూస్తున్నారు. ఎప్పటికైనా సరే నా దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ సేల్ అయ్యే అవకాశం ఉంది అనే ఒక చిన్న ఆశతో అయితే వీడియో చూస్తున్నారండి. ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవడానికి అయితే ప్రయత్నించండి, ఓకేనా ఫ్రెండ్స్. అయితే వారైతే చెప్పారు ఈ కాయిన్ తీసుకోవడం గల కారణాన్ని కూడా తెలియజేశారు కాబట్టి ఆ కారణాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ముందుగా ఈ కాయిన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఈ కాయిన్ బరువు వచ్చేసి 6 గ్రామ్స్ అయితే ఉంటుందండి. దీని వ్యాసం 23 మిల్లీమీటర్ అయితే ఉంటుంది. దీని మందం వచ్చేసి 1.9 మిల్లీమీటర్ అయితే ఉంటుందండి. ఇదండి, ఓకేనా. వీటికి సంబంధించి వారు చెప్పినటువంటి కారణం ఏంటో అనే దాని గురించి మీకు తెలియజేస్తాను. దేన్నైనా సరే తీసుకోవాలి అంటే ఏ కారణం లేకుండా ఎవరు దేన్ని కూడా తీసుకోరు కదండి. వారికి కూడా డబ్బులు ఊరికే రావట్లేదు కదా. ఇటువంటి వాటిని తీసుకుంటున్నారు అంటే వారికి కూడా ప్రాఫిట్ అనేది ఉంది, వారికి కూడా లాభం అనేది ఉంది. వారు కూడా వారి పై వారికి అయితే అమ్ముకుంటారు. సో వారి కారణం అయితే చెప్పారు. ఆ కారణాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఆలకించండి. సో ఫ్రెండ్స్, ఈ కాయిన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి. ఈ కాయిన్కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్, వీటి చరిత్రను అయితే మీకు తెలియజేస్తానండి. ఈ కాయిన్ లో ముద్రించబడినటువంటి చిత్రాన్ని బాగా చూడండి. చూస్తున్నారా? దీని సింబాలిక్ అర్థం ఏంటో మీకు తెలియజేస్తాను. 2010 అక్టోబర్ 3 నుండి 14వ తేదీ వరకు అయితే ఢిల్లీలో జరిగినటువంటి XIX కామన్వెల్త్ గేమ్స్ కు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. భారతదేశం మొత్తం 101 పథకాలను గెలుచుకుంది. ఇందులో 38 బంగారు పథకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా తర్వాత భారతదేశం 2వ స్థానంలో నిలిచింది. క్రీడల చరిత్రలో తొలిసారిగా భారతదేశం మొత్తం 100 పథకాలను గెలుచుకుంది. దానితో పాటు జిమ్నాస్టిక్స్ లో భారతదేశం పథకాలను గెలుచుకుంది. ఇక్కడ ఆశిష్ కుమార్ రజతం మరియు కాంస్యాని గెలుచుకున్నారు. 52 సంవత్సరాల విరామం తర్వాత మహిళల డిస్కస్ త్రోలో కృష్ణ పూనియా స్వర్ణం సాధించినప్పుడు మరియు మహిళల రెజ్లింగ్ లో గీతా పోగట్ భారతదేశానికి మొట్టమొదటిసారిగా బంగారు పథకాన్ని సాధించినప్పుడు అథ్లెటిక్స్ లో స్వర్ణం గెలుచుకుంది. వీరందరి గెలుపుకు చిరునవ్వులకు గుర్తుగానే అదే సాదృశ్యంగా ఈ కాయిన్ లో 2010 అక్టోబర్న ఈ కాయిన్ లో ముద్రణ చేయడం అయితే జరిగింది. ఇది కేవలం గెలిపే కాదండి, ఇంతటి ఘన విజయానికి ప్రతీక మన భారతదేశ ప్రజలు అంటూ ప్రపంచానికి చాటి చెప్పిన దినం ఇది. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీటన్నిటికీ కారణంగా అయితే ఈ కాయిన్ అయితే ముద్రించడం అయితే జరిగిందండి. దీంట్లో ఉండేటటువంటి ప్రత్యేకత ఇది, మనం ఎంతో గర్వించదగ్గ విషయం అండి ఇది. సో ఈ కారణంగా అయితే ఇటువంటి కాయిన్స్ అయితే వారు కావాలంటున్నారు. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఎన్ని కాయిన్స్ కావాలనుకుంటున్నారు, వాటి ధర అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మీకు తెలియజేస్తానండి, ఓకేనా. ఈ కాయిన్ నేమ్ అయితే రాదాం. ఇది ఏ కాయిన్కి సంబంధించింది అనే దాని గురించి. కామన్వెల్త్ WEALTH కామన్వెల్త్ గేమ్ కాయిన్ XIX. ఇది 19 అనమాట, 19కి సంబంధించి 19 అని ఉంటుంది. దీని గురించి మనం రీసెర్చ్ చేస్తే మనకు దొరుకుతుంది అనమాట. ఓకే, దీని ధర ముందుగా ఎన్ని కాయిన్స్ కావాలంటున్నారో అనేది మనం తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ అయితే మీ అందరికీ కూడా తెలియజేస్తాను, ఓకేనా. సో ఒకసారి చూసేయండి. ఈ కాయిన్ గురించి అయితే మనం గతంలో తెలుసుకున్నాం కదా ఇదివరలోనే. అవార్డ్స్ అంటే వీటి బహుమతుల ఆధారంగా అయితే వీటిని అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. అవార్డ్స్ బహుమతులు ఎన్ని వచ్చాయి? 101 కదండి. సో వారు కూడా 101 కాయిన్స్ అయితే కావాలంటున్నారు. టోటల్గా అయితే బహుమతులు 101 అయితే వచ్చాయి. ఐ వాంట్ 101 కాయిన్స్. ఆల్రెడీ నా దగ్గర 4 కాయిన్స్ అయితే ఉన్నాయి. సో వారి దగ్గర కూడా ఒక 2 కాయిన్స్ అయితే ఉన్నాయని అయితే వారు చెప్తున్నారు. కాబట్టి మనకు ఒక 95 ఇలా వచ్చినా కూడా సరిపోతుంది. అయితే రౌండ్ ఫిగర్ చూసుకున్నట్లయితే 101, ఓకేనా.
ఇన్ని కాయిన్స్ అయితే కావాలంటున్నారు. ఇప్పుడు వీటి ధర అయితే మీకు తెలియజేస్తాను. 101 కాయిన్స్ ధర వచ్చేసి 10,000 అండి. ఓకేనా? సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఏదో తక్కువ అమౌంట్ అనేది మీరు అనుకోవద్దండి. మనకు ఏదైనా అవకాశం రావడమే, అది తక్కువైనా ఎక్కువైనా వినియోగించుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఓకేనా? ఎవరి దగ్గరైనా ఉంటే వెంటనే కామెంట్ చేయండి. ఓకేనా? సో ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికైతే నేను రిప్లై ఇస్తాను. మరో విషయం అండి, ఇటువంటి కాయిన్స్ని ఏ విధంగా మీరు మాకు ఏ విధంగా వాటిని సెండ్ చేయాలి అని మీరు డౌట్ అయితే వచ్చి ఉంటుంది. మీరు ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఎన్ని అనేవి మీరు చూసుకోండి. తక్కువ కాయిన్స్ మీరు మాకు సెండ్ చేస్తారనుకోండి, మీకే లాస్ అయితే అవుతుంది. ఎక్కువ కాయిన్స్ అయి ఉండి అయితే మీరు సెండ్ చేస్తారనుకోండి, మనం వాటిని కూడా తీసుకోవడానికి మాకు కూడా సులభంగా ఉంటుంది, మీకు కూడా ప్రాఫిట్గా అయితే ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఇస్ నాట్ ఫేక్ అండి. ఇది ఏమాత్రం కూడా అబద్ధం కాదు. నిజంగానే వీటిని తీసుకోవడం అయితే జరుగుతుంది. కానీ ప్రైస్ అయితే వారు చాలా తక్కువ అయితే చెప్పారు. కానీ ఇది ఒక చక్కనైనటువంటి అవకాశమే కదండి. 5 రూపీస్ కాయిన్స్ ఇంత 10,000 పెట్టి తీసుకుంటున్నారంటే అది చక్కనైనటువంటి అవకాశమే. సో ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు వినియోగించుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా? నమ్మకం ఉన్నవారు మాత్రమే మాతో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే? సో ఈ వీడియో పట్ల మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. వీటిని ఏ విధంగా మాకు సెండ్ చేయాలంటే మీరు కామెంట్ చేశాక మేమే మీతో కాంటాక్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఏ విధంగా వాటిని మీరు సెండ్ చేయాలి, ఏ విధంగా పంపాలి అనే దాని గురించి అయితే మిగతా విషయాలను అయితే మనం కాంటాక్ట్ అయ్యాకైతే మనం చర్చించుకుందాం. ఓకేనా? ఈ వీడియో పట్ల మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇది ఏమాత్రం కూడా అబద్ధం అయితే కాదండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మరలా కలుద్దాం. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్.